హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈ వారం స్టాక్స్ మనం టార్గెట్ డే ప్రకారం ఎంచుకున్న స్టాక్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి గమనిద్దాం. ఈ స్టాక్స్లో మూమెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పవర్ గ్రిడ్ అండి. పవర్ గ్రిడ్లో మీరు చూసారంటే ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఆల్ టైమ్ హైలో ఉంది. ఓకే, ఇక్కడ నుండి కొంచెం నెగిటివ్గా, అంటే ఇప్పుడు మార్కెట్స్ మండే కనుక గ్యాప్ డౌన్ అవుతే ఓకే కొంచెం ప్రాఫిట్ బుకింగ్స్ ప్రతి ఒక్క నిఫ్టీ స్టాక్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ పవర్ గ్రిడ్ అనేది రిట్రేస్మెంట్ అయ్యి ఈ జోన్ పైన ఉన్నంత వరకు, ఈ జోన్ నుండి ఈ జోన్ పైన ఉన్నంత వరకు మీరు బయింగ్ లెవెల్స్ చూసుకోవాలి. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ, అంటే ఈ ఏరియాలో కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ అప్పర్ మూవ్ వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఆల్ టైమ్ హై ఉన్నా కూడా మంచి స్టాకే చూడండి. పవర్ గ్రిడ్ మంచి మూమెంట్లో ఉంది. సో మోస్ట్లీ ఈ 2 క్యాండిల్స్ హైలో ఉన్నాయంటే, లేదంటే ఈ లెవెల్స్ పైన మళ్ళీ సస్టైన్ అయిందంటే, ఈ జోన్లో కనుక సస్టైన్ అయిందంటే మళ్ళీ అప్పర్ మూవే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ స్టాక్ వచ్చి పవర్ గ్రిడ్. తర్వాత వచ్చేసి టీసీఎస్. సో టీసీఎస్ కూడా ఈ స్వింగ్ కనుక ఇది బ్రేక్ చేసిందంటే, ఈ స్వింగ్ కనుక బ్రేక్ చేసిందంటే ఇక్కడ నుండి మనకు అప్పర్ మూవ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇదంతా బయింగ్ జోనే అండి. ఈ లెవెల్ ఉన్నంతసేపు బయింగ్ జోనే. దీని కిందికి వస్తాయని మనం సెల్లింగ్ ఉన్నట్టు అర్థం. సో ఇలా చూసుకోండి. దీని టార్గెట్ మీరు 1:1 అంటే స్వింగ్ ట్రేడింగ్ కోసమే. ఈ నేను చెప్పేటి అన్ని స్టాక్స్ అన్ని స్వింగ్ ట్రేడింగ్ ఆర్ లాంగ్ టర్మ్ కోసం కూడా చూసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ కోసమే ఇదంతా చెప్పేదంతా. ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్లో మన వ్యూని ఇలా ఉందని చూసుకోవడం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీసీఎస్లో కూడా మనకి చూసారంటే మంచి సపోర్ట్లో, అంటే ఈ క్యాండిల్ తోటి బ్రేక్ చేసింది. సో ఇక్కడ సస్టైన్ అవుతుంది. కొంచెం నెగిటివ్ ఓపెన్ అయినప్పుడు మంచి మూవ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టీసీఎస్లో. విప్రో కూడా ఈ జోన్లో నుండి బయటికి వెళ్తే మాత్రం మనకి ఇంకా అప్పర్ మూవ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇది చాలా రోజుల నుంచి మీరు చూసారంటే ఆల్మోస్ట్ మంత్లీ క్యాండిల్లో ఇక్కడే చూడండి, ఎన్ని మంత్స్ నుంచి ఇక్కడే ఉంది. సో నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అప్పర్ మూవ్ విప్రోలో రావచ్చు. ఓకే, ఇది చాలా రోజుల నుంచి ఉంది. ఈ ఏరియా నుంచి కనుక మనకు బయటికి వెళ్ళిపోయిందంటే, అంటే ఇక్కడ నుండి ఇది లాంగ్ టర్మ్ కోసం కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుండి మంచి మూవ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 1 వీక్లో చూడండి, ఒక ఛానల్ ట్రెండ్ లైన్ ఇది బ్రేక్ చేసి కనుక ఇది పైకి వెళ్ళిందంటే మనకి మంచి విప్రోలో మనం చూడొచ్చు. ఈ జోన్ మీరు గమనిస్తూ ఉండండి. ఇలా ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ జోన్ గమనిస్తుండే ఇది అప్పర్ మూవ్ బ్రేక్ చేసిందని అంటే ప్రజెంట్ ఉన్న లెవెల్కి చెప్పాలంటే ఓకే 400 ఆర్ 9 వరకు. సో ఇక్కడ నుండి మనకు అప్పర్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ ల్యాబ్. ఇది చూడండి, ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్స్ వస్తే మాత్రం ఇక్కడ నుండి ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని పైన వెళ్తే, ఈ జోన్ పైన వెళ్తేనే మనకు అప్పర్ మూవ్ ఉంటుంది. సో ఇది గమనించండి. ఇది కనుక మీకు ఎస్బీఐ లైఫ్లో అంటే ఫ్యూచర్స్ కానీ, లేదంటే మీరు ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ జోన్ చూసారంటే చూడండి, అంటే మీరు పీ తీసుకోవాలనుకున్నా, అంటే ఆప్షన్ బై చేయాలనుకున్నా, లేకపోతే ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ సెల్ చేయాలనుకున్నా, ఇది ఒక స్ట్రైట్ అవే వెళ్ళింది కదా. ఈ స్వింగ్ని కనుక బ్రేక్ చేస్తే మీరు గమనించారంటే ఇట్లా వెళ్ళింది, అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా ఓకే, అంటే ఒక ఛానల్ పట్టుకొని కరెక్ట్గా వెళ్ళింది. ఈ ఛానల్ కంటిన్యూ చేస్తే ఇంకా అప్పర్ మనకు అలాగే కంటిన్యూ ఉండొచ్చు. లేదు అని అంటే ఇక్కడ కనుక ప్రాఫిట్ బుకింగ్ వస్తే, ఈ ఛానల్ బ్రేక్ చేసింది అని అంటే ఇక్కడ ఒకసారి ట్రై చేసింది.
మీరు గమనించారంటే ఈ ఏరియాలో ఒకసారి ట్రై చేశారు, మళ్ళీ బయర్స్ యాడ్ అయ్యారు, పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఈ జోన్ నుండి మనకి కిందికి వస్తుందా, లేకపోతే ఈ హైని ఏదైతే ఉందో ప్రీవియస్ హైని ఈ హైని బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. ఓకే, ఈ స్టాక్ ఎస్బీఐ లైఫ్ని కూడా మీరు మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. ఇందులో మీరు అంటే ఒకవేళ ఫాల్ సైడ్ ఉన్నా కూడా దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు ఇది కూడా గమనించండి, సేమ్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇక్కడ సస్టైన్ అవ్వకుండా ఈ క్యాండిల్ కింద ఇది ఒక జోన్గా వేసుకోండి. ఇంకా ఇది కంప్లీట్ ఒక ఏరియా జోన్ ఇది. ఓకేనా, ఇన్ని పాయింట్స్ జోన్. ఇది ఎన్ని పాయింట్స్ అని 5% జోన్ ఉంది, సో అవసరం లేదు మరి ఇంత ఎక్కువ. ఈ క్యాండిల్స్కి వేసుకోండి, ఈ 2 క్యాండిల్స్కి బెస్ట్ సరిపోతుంది. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్కి హైలో వాగేసుకోండి. ఈ గ్రీన్ క్యాండిల్ కింద మనకు మార్కెట్ ఉందనంటే మళ్ళీ ఈ లెవెల్ వరకు, లేదని అంటే ఇంకా అప్పర్ మూవ్ వెళ్ళిందని అంటే మనకి ఇది ఆల్ టైమ్ హైకి ఇది కూడా రెడీ ఉంటుంది. ఆల్ టైమ్ హై ఎక్కడ ఉంది చూద్దాం ఒక నిమిషం. మంత్లీలో మనకు స్ట్రాంగ్గా ఉంది, సో కంటిన్యూగా పెరుగుతుంది కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకుంటే, లేదా మీరు ఫ్యూచర్ ట్రేడ్ చేయాలనుకుంటే ఒకసారి మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి చూసుకోండి. ఎందుకంటే కంటిన్యూస్లో వెళ్ళిన తర్వాత ఒక ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరుగుతుంది. సో నిఫ్టీ కూడా మనకు నిన్న ఫాల్ అయింది కాబట్టి ఈ స్టాక్ను కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని చూడండి. కానీ ఇది రివర్సల్ అయితే ప్రాఫిట్ బుకింగ్ తర్వాత, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఇది రివర్సల్ అవుతే ఆల్ టైమ్ హైకి పైన వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఐఎక్స్లో ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో చాలా పెద్ద క్యాండిల్, ఇది చూడండి. దీనిలో అండ్ ఈ బాడీ ఏదైతే ఈ జోన్ నుంచి కిందికి రానంత వరకు మీరు దీన్ని బై ఏరియాగానే చూడండి. ఓకేనా, అది ఇక్కడి వరకు వస్తుందా, ఎంతవరకు వస్తుందని కాదు, ఈ ఏరియాని పైకి వెళ్ళిపోయింది అని అంటే ఈ మంత్లో మీకు ఎక్కడి నుంచి మాత్రం అప్పర్ మూవ్ ఐఎక్స్లో రావచ్చు. అట్లీస్ట్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికన్నా, లేకపోతే ఇక్కడ 50% వరకన్నా ఇది బయ్యర్ ఏరియా అండి. ఈ దీనిపైన వచ్చినప్పుడు ఇది బయ్యర్ ఏరియా కదా, ఈ ఏరియాలో వచ్చినప్పుడు ఇది బయ్యర్ ఏరియా. సో ఇక్కడ ప్రైస్ ఒకసారి రిజెక్ట్ అయింది, ఈసారి కనుక ఇక్కడి వరకు వచ్చిందంటే మాత్రం ఇది మళ్ళీ అప్పర్ మూవ్ వెళ్ళి స్వింగ్ ట్రేడ్ కోసం మీరు యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎంసీఎక్స్లో కూడా ఈ జోన్ చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఇక్కడ మంచి బయర్స్ యాడ్ అయ్యారు, ఇది ఫాల్ అయింది, మళ్ళీ మూవ్ అప్ అయింది కదా. సో దేనిపైన ఈ లెవెల్ పైన ఉంటే మీరు బైగా అంటే బై ఏరియాగా చూసుకోవచ్చు బయింగ్ కోసం. సో ఎంసీఎక్స్ కమోడిటీ తెలుసు కదా, మీరు ఇందులో ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఇంకా అప్పర్ మూవ్ స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇది బాగుండే అవకాశం ఉంది. దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో 1600 to 1650 వరకు ఈ లెవెల్స్ని ఒక జోన్గా వేసుకొని ఆ లెవెల్స్ పైన ఉంది అని అంటే మార్కెట్ని చూసుకోవచ్చు. ఫైనల్గా ఇంకొక స్టాక్ పెట్టాను, పోస్టర్స్ ఫాల్ అవుతుంది కదా. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుంటే, ఈ లెవెల్ కనుక బ్రేక్ అవ్వకుంటే, లేదంటే ఈ లెవెల్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అవ్వకుంటే ఇక్కడ మీరు బయింగ్, ఇది మంచి ఆపర్చునిటీ అవుతుంది బయింగ్ ఏరియాకి. సో ఒకసారి చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్,
మనకి హిందుస్థాన్ యూనిలివర్ కూడా చూడాలి. హిందుస్థాన్ యూనిలివర్ కూడా ఇదే యాక్చువల్లీ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది అనుకున్నాను నిన్న, కానీ ఇది సడన్గా ఫాల్ వచ్చింది. సో ఈ జోన్ అయితే చూసుకోండి, ఈ ఏరియా పైన క్లోజ్ అవుతుంది అని అంటే మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయ్యి, లేదంటే ఇక్కడ కింద 2600 బిలో వెళ్ళినంత వరకు మీరు ఈ స్టాక్స్ని హిందుస్థాన్ యూనిలివర్ని మనకు లాంగ్ టర్మ్ కోసం హయ్యర్ లెవెల్స్ కోసమే చూడండి. అంటే ఇక్కడ నుండి ఈ స్వింగ్ ట్రేడింగ్ కోసం కానీ మీరు ఇక్కడ నుండి కొంతవరకు హోల్డ్ చేయాలనుకుంటే ఇది కూడా హిందుస్థాన్ యూనిలివర్ మనకి మంచి మూమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ అనాలిసిస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.